సంక్రాంతి తర్వాత వచ్చిన 3 నెలలు చిన్న సినిమాల హవానే నడిచింది. ఇక ఏప్రిల్ నుంచి సమ్మర్ సినిమాల సందడి స్టార్ట్ అవుతుందని ఎగ్జైటెడ్ గా వెయిట్ చేసిన ఆడియన్స్ కి సమ్మర్ కూడా పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేకుండానే గడిచిపోయింది. మార్చి లాస్ట్ వీక్ లో వచ్చిన టిల్లు స్క్వేర్ సందడి కంటిన్యూ అవుతూ ఉండగానే ఫ్యామిలీ స్టార్ రంగంలోకి దిగాడు. విజయ్ దేవరకొండ సినిమా, అందులోనూ గీత గోవిందం కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి స్టార్ హీరో కాదు కదా, కనీసం మిడ్ రేంజ్ హీరోలు థియేటర్ వైపు కూడా చూడలేదు. ఇలా ఏ హీరో సందడి చేయకుండానే ఏప్రిల్ గడిచిపోయింది. ఏప్రిల్ ఏదో గడిచిపోయింది. మేలో కూడా చిన్న హీరోలే వచ్చినా ఎవ్వరూ గుర్తుండిపోయే రిజల్ట్ అందుకోలేకపోయారు. కార్తికేయ హీరోగా ఎమోషనల్ యాక్షన్ మూవీగా భజేవాయు వేగం, ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేశాతో పాటు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ అయి యావరేజ్ అనిపించుకుంది. విశ్వక్ యాక్టింగ్, యాక్షన్ బావున్నా ఆడియన్స్ మాత్రం ఎంగేజ్ కాలేకపోయారు. ఇలా ఆల్మోస్ట్ సమ్మర్ వేస్ట్ అయినా జూన్లో శర్వానంద్ మనమే సినిమా కాస్త ఎంటర్టైన్ చేసింది. ఈ గ్యాప్లో సుధీర్ బాబు సినిమాని ఓవర్టేక్ చేసి విజయ్ సేతుపతి డబ్బింగ్ మూవీ మహారాజా మాత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. జూన్ లాస్ట్లో గడిచిన 6 నెలల ఎంటర్టైన్మెంట్ ని వడ్డీతో సహా ఇచ్చేశారు ప్రభాస్. నాగాస్విన్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి మూవీ రిలీజ్ అయి 1200 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ హిట్ ఇచ్చింది. ఈ సంవత్సరం సగం వరకు ఒక కల్కి, టిల్లు స్క్వేర్ తప్ప అటు కమర్షియల్ సక్సెస్ తో పాటు ఆడియన్స్ దగ్గర కూడా మంచి హిట్ అయిన తెలుగు సినిమాలు లేవని చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ లో జులైలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన భారతీయుడు 2 అస్సలు అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆగస్టులో హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన డబుల్ స్మార్ట్ డిజాస్టర్ అయి పూరికి మర్చిపోలేని ఫ్లాప్ మిగిల్చింది. దీంతో పాటు వచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా ఫ్లాప్ గా నిలిచింది. యూత్ ని టార్గెట్ చేస్తూ అందరూ కొత్త వాళ్లతో నిహారిక ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్లు సినిమా బాక్సాఫీస్ సక్సెస్ తో పాటు సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత మ్యాడ్ మూవీ కాంబినేషన్లో ఆయ్ సినిమా ఆగస్టు 16th రిలీజ్ అయి ఈ సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇక ఆగస్టు 15th విక్రమ్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన తంగలాన్ మూవీ రిలీజ్ అయి యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఆగస్టు లాస్ట్ వీక్ లో నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో యాక్షన్ డోసు బాగా పెంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయి పర్వాలేదు అనిపించింది.